హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 9th ఎపిసోడ్. రూమ్ అంతా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి రొమాంటిక్ లుక్తో ఉన్న పెయింటింగ్స్ కాకరేపుతుండగా వాటిని చూస్తుండగానే రేష్మిలో కోరిక ఉవ్వెత్తుని ఎగిసిపడింది. జైని గబుక్కును హగ్ చేసుకొని థ్యాంక్ యూ, సూపర్ ప్లేస్కి తీసుకొచ్చావు అంటుంది రేష్మి. ఆమెను మీదకి లాక్కొని నేను చెప్పాను కదా నీకు మూడొచ్చేలా చేస్తానని అంటూ డ్రెస్ బ్యాక్ జిప్ తీసేసి వన్ పీస్ డ్రెస్ని కిందకి జార్చేశాడు. ఓన్లీ ఇన్నర్ వేర్తో పాలమీగడ లాంటి తెల్లని దేహం, బిగుతైన పరువాలతో ఉన్న రేష్మి తను మీద మెల్లగా చేతులతో నిమురుతూ ఆమెను బెడ్ మీదకి చేర్చాడు జై. మరీ అలా చూడకు జై, నీ సూదంటి చూపులకే నాకు తాపం రేగిపోతుంది అని నవ్వింది. పక్కనే పడుకుని నీకు మాటలు బాగా వచ్చే అని బ్రా నుండి ఉబికి బయటకు చొచ్చుకు వచ్చిన ఎద ఎత్తుల్ని కాంక్షగా చూస్తూ ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకే మెలికల పాములా మెలికలు తిరుగుతూ జై మడి చుట్టూ చేతులు వేసి మీదకు లాక్కుంటూ నువ్వు బెడ్ మీద చాలా హాట్గా ఉంటావట కదా అని మత్తుగా అడిగింది. గర్వంగా నవ్వుతూ ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు. అంటూ సన్నగా మూలుగుతూ నీ బెడ్ పార్ట్నర్స్ అయిన ఆశా వాళ్ళు అంటూ జై షర్ట్ బటన్స్ రిమూవ్ చేసింది. నాలుగుతో లిక్ చేస్తూ చేతులతో ప్రెస్ చేస్తూ ఏమో నాకు తెలియదు అని బయట చేస్తూ ఇప్పుడు నువ్వు చెప్తే వింటాను అంటూ తెల్లని పొట్ట మీదకి చేరి ముద్దులు పెడుతూ నాభి చుట్టూ నాలుగుతో ముగ్గులు వేసి నావెల్ లోతుని కొలిచాడు. జై, నీ చేతిలో ఏదో మాయ ఉంది, దానికి ఎలాంటి వాళ్ళైనా పడిపోతారు అంటూ జుట్టులో వేళ్లు చొచ్చి లాగుతూ మూలిగింది. ఎక్కడ హార్ష్గా బిహేవ్ చేయకుండా మెల్లగా ఆమెలో అగ్గిరాజేస్తూ ముద్దులు పెడుతూ ఏం మాయ చేశాను అంటూ చిరుముద్దులు అద్దుతూ తనకు నచ్చినట్లు చిరుగాట్లు పెడుతూ పైకి చేరుతూ శృంగారం అంటే ఏదో బెడ్ మీద పడేసి మాకు నచ్చినట్టే చేసుకుంటూ వెళుతూ మీ ఫీలింగ్స్ వాల్యూ ఇవ్వకుండా రతిక్రీడ జరిపినా మీకు సాటిస్ఫై అవ్వరు. మగవాడికి సుఖం దొరికినా తృప్తి ఉండదు. ఇద్దరు సుఖపడాలంటే మీ బాడీని ట్యూన్ చేయాలి. అప్పుడే రతిరాగాలు కరెక్ట్గా పలుకుతాయి రేష్మి. అదే సీక్రెట్. అంతకుమించి నేనేదో తోపు కాదు. ఎవరు చేసినా 10 minutes, ఇంకా ఎక్కువ సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటే ఇంకో 5 minutes అంతే. సెక్స్ అంటే ఒక భాగానికే సంబంధించింది కాదు డార్లింగ్, టోటల్ బాడీనంతా సరసగ్రంథులు ఉంటాయి. నడుమును ప్రెస్ చేస్తే ఒక ఫీలింగ్, నీ బ్రెస్ట్ తడిమితే మరో ఫీలింగ్, ఇలా ఏవేవో ఉంటాయి అంటూ ముద్దులు పెడుతున్నాడు. నువ్వు కామశాస్త్రాన్ని అవపోసన పట్టావా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కాముడిలా అంటూ కిలకిలా నవ్వేసి నీకో విషయం తెలుసా, కామసూత్ర గ్రంథాన్ని రాసిన వాత్సాయనుడి కంటే నువ్వే సరసుడివి అంటే కులుక్కుంది. చిన్నగా నవ్వి నీకో కైండ్ ఇన్ఫర్మేషన్ రేష్మి, కామసూత్ర గ్రంథంలో శృంగారం గురించి ఓన్లీ 25% మాత్రమే రాసి ఉంటుంది. పైగా వాత్సాయనుడు పెళ్లి చేసుకోలేదు. రతి సంభోగం గురించి కూడా అతనికి తెలియదంట. మనిషి ఆలోచనలతోనే బెడ్ మీద తన పార్ట్నర్స్తో ఎలా ఉండాలో డిసైడ్ అవుతాయి. కొందరు హింసిస్తారు, కొందరు కొంచెం రఫ్గా ఉంటారు, మరికొందరు చాలా నెమ్మదిగా మెల్ట్ చేసి తనకు నచ్చినట్లే కాదు పార్ట్నర్కి నచ్చేటట్టు చేస్తాడు. నాకు నా ఫీలింగ్తో పాటు నాతో ఉండే ఆమె ఫీలింగ్ కూడా ఇంపార్టెంటే. సో అప్పుడే నాకు కావాల్సిన సుఖం నాకు దొరుకుతుంది మీ నుండి. ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటే అంత అంటూ ఆమె మీదకు చేరాడు జై. కంఠం మీద ముద్దు పెట్టి మెడవంపులో పెదవుల ముద్ర వేస్తూ నీకు ఎలా ఉంటే ఇష్టం అన్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే, నన్ను ఇంప్రెస్ చేస్తే చాలు, ఐ వాంట్ యూ కిస్ అంటూ వణికే పెదవులను విడదీసి అడిగింది. చెప్పాను కదా బేబ్, మనకు లిప్ కిస్ అంటే ఎక్కదు. నీకు కిస్ చేయాలని ఆశగా ఉంటే అని చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు. ఆశ్చర్యంగా చూస్తూ నీకు అలా ఇష్టమా అని ప్రశ్నించింది. రొమాన్స్లో అన్నీ ఇష్టమే అన్నాడు. బుగ్గల మీద ముద్దులు పెడుతూ మెల్లగా మెడ మీద ఛాతీ మీద కిస్ చేసి తన బేర్ బాడీని చేతులతో తడుముతూ యువర్ లుకింగ్ హాట్ జై అంటూ చెస్ట్ మీద హెయిర్ రింగులు చుట్టూ మెల్లగా లాగి పొట్ట మీద ముద్దులు పెట్టింది. గుడ్, మరో త్రీ టైమ్స్ నీతో ఉండొచ్చు, మెప్పించావు అంటూ ఆమె పరువాలను నిమురుతూ తమకాన్ని రేపాడు. పోర్న్ వీడియో ప్రభావం ఆమె మీద చాలానే ఉంది. ఎన్నిసార్లు రోహన్ అడిగినా తన వేలో ఉంటాడు తప్పించి బెడ్ మీద ఆమె ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడు. జై తన ఒపీనియన్ అడగగానే ఓకే అంది. ఆమెను పూర్తిగా ఆక్రమించి ఆమెలో కలుస్తూ తన రైడ్ని స్టార్ట్ చేశాడు. బెడ్షీట్ని చేతి గుప్పెళ్ళలో బిగించి చిన్నగా మూర్నింగ్ సౌండ్స్ ఇచ్చింది ఆమె. ఆమె ఆశను తీర్చుకుని వదిలేశాడు, తన ఆశను తీర్చుకున్నాడు జై. అలసి బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఆయాసంతో రొప్పుతోంది. సన్నగా నవ్వుతూ ఏంటి 1 టైంకే ఇంత అలసిపోతే ఎలా బేబ్, మనకింకా నైట్ వరకు టైం ఉంది అన్నాడు. జై, నువ్వు మరీ ఇంత హాట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంటూ మీదకి ఎక్కేసింది. ఒంటి మీద చేతులతో తడుముతూ మళ్ళీ సరిగమలు పలికించాడు. కొంచెం ఎనర్జీ కావాలి నాకు అంటూ హార్ట్ మీద కిస్ చేసింది. నీ బాయ్ ఫ్రెండ్తో శృంగారం చేసేటప్పుడు నువ్వు ఇంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినట్లు లేదే అన్నాడు.
విచిత్రంగా చూస్తూ నీకెలా తెలుసు జై, నీకు మాయలు మంత్రాలు వచ్చా అంటూ నవ్వింది. వాడేదో చేసుకుపోతూ పెదవులను నీకు వదిలేస్తాడేమో, అవి చీక్కుంటూ ఉంటావు. నీకు అందులో సాటిస్ఫాక్షన్ ఉండి శృంగారం మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. దీనికి మంత్రతంత్రాలు రావాలా అని వెటకారంగా అన్నాడు. ఎస్ జై, నువ్వు చెప్పింది కరెక్ట్. రోహన్ హార్ష్గా ఉండి ఏదో చేశాను అనేటట్టు చేసి లేచిపోతాడు. తను ఏం కావాలి అనుకుందో అడగడు అనుకొని నువ్వు ఇంటెలిజెంట్వి అని నవ్వింది. రతిలో నువ్వేమీ సీనియర్వి కాదని ఒళ్ళు అప్పగించడం కాదు, సుఖాన్ని అనుభవించడం నేర్చుకో. అప్పుడే నీకు బాగుంటుంది. నీకింకా బోలెడు నేర్పిస్తాను అంటూ తమకంగా ఆమెను పెనవేశాడు జై. జై మాటలకు బాగా ఇంప్రెస్ అయ్యి రొమాన్స్ చాలా యాక్టివ్గా మారింది రేష్మి. రేష్మి ఒళ్ళంతా టాటూలు వేసి ప్రతి అంగాన్ని తన పెదవులతో తడిమి ముద్దులు పెడుతూ ఆమె మీదకు చేరాడు. రేష్మి అందాల్ని పదే పదే కొల్లగొట్టి వదిలాడు. నీరసంగా బెడ్ మీద అలాగే పడుకుండిపోయి, జై, నీ వైఫ్ చాలా లక్కీ. ఇంత హార్ట్గా ఉండే హస్బెండ్ తనకు దొరికాడు అంటూ పెదవి విరుస్తూ ఛాన్స్ మిస్ చేసుకున్నాను నేను అంటోంది ఆమె. బెడ్ దిగుతూ నా వైఫ్ ఓన్లీ నాతోనే ఉంటుంది. నీలా మోనాలా కంటికి నచ్చిన వాడితో పడుకోదు. తనో యూనిక్ పీస్ అంటూ తనకే తెలియకుండా మిథునని ఆకాశానికి ఎత్తేసి వాష్రూంలోకి వెళ్ళాడు జై. దూల తీరిందా? భార్యామణి పెళ్ళాం ఎప్పటికీ పెళ్ళామే అవుతుంది. మీలా టైంపాస్ పీస్లా కాదు. ఆశా చాకీ దగ్గరికి వెళ్దాం రండి, ఏం చేస్తుందో చూద్దాం. మూలుగుతున్న ప్రవీణ్ని చెక్ చేస్తూ, వాట్ మిస్టర్, ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్. పాపం ఎలా ఉందని చెప్తాడు, రకరకాలుగా ఉంది వీడికి. బాగుంది డాక్టర్ అని ఏదో చెప్పాలని చెప్పాడు. ఓకే, రెస్ట్ తీసుకో, సీనియర్ సార్ వచ్చాక ఏం చెప్తారో మరి అని వెళ్ళాడు. డాక్టర్ వెళ్ళగానే, నీకు బుద్ధుందా, నేనేం చెప్పాను నువ్వేం చేశావు అంటూ గయ్యిమని మీద పడింది ఆశ. ఏహే నోర్మయ్ అంటూ అరిచి, ఆ జైగాడి పెళ్ళానికి మత్తు ఎక్కడానికి అది డ్రగ్ కలిపిన జ్యూస్ తాగలేదు అంటూ దాని నెత్తిన 10 కిలోస్ ఆర్డిఎక్స్ బాంబుని అమాంతం వేశాడు ప్రవీణ్. వాట్ అంటూ హాస్పిటల్ అదిరేలా అరిచింది ఆశ. తీరిందా దోల? ఓ ఎగురుతున్నావు కదా, ఈ మ్యాటర్ జైగాడి దగ్గర లీక్ అయింది అనుకో, నీ చావుడప్పు నీతోనే కొట్టిస్తాడు వాడు. అసలే మోనార్కుగాడు, చూసుకో అన్నాడు ప్రవీణ్ భయంతో షివరవుతూ. రే, ఏం జరిగిందో చెప్పరా నాయనా, నన్ను నువ్వే చంపేసేలా ఉన్నావు అంది ఏడుపు గొంతుతో ఆశ. ఏం జరిగిందా అంటూ గుర్తు చేసుకోగానే వీడికి చలిజ్వరం వచ్చిన కోడిలా వణికాడు. చెప్పరా బాబు, టెన్షన్తో నిజంగా చచ్చేలా ఉన్నాను అంటుంది ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దైన ఆశ. ఏం చేసిందంట వింటే, వామ్మో అది ఆడది కాదే బాబు, ఆటం బాంబు. నన్ను కుమ్మేసింది, నా ఇన్నర్ పార్ట్ని పచ్చడి చేసేసిందే. నేను ఇక సంసారానికి పనికిరానేమో అంటూ గొల్లుమన్నాడు ప్రవీణ్. చూడ్డానికి చీపురు పుల్లలా ఉంది, అంత లావు ఎత్తు ఉన్నావు, నిన్ను కొట్టిందా? అలా చెప్పడానికి నీకు సిగ్గులేదురా అని అరిచింది. దానితో ఒక షాట్ తినే వరకు నీలాగే అప్పుడు దూల తీరిపోతుంది. మేబీ మన ఆలోచన గెస్ చేసి ఉండాలి, అందుకే జ్యూస్ తాగినట్లు నటించి మరీ కుమ్మింది. ఏమంది అనుకుంటున్నావు, నెల్లూరి ఆడబిడ్డనరా, నన్నే టచ్ చేస్తావా అంటూ ఒకే ఒక్క షౌట్ ఇచ్చింది. మొత్తం గ్లోబు గిర్రున తిరిగింది. డాక్టర్తో చెప్పవే బాబు, లేకపోతే నా గతి అధోగతే అంటూ ఏడ్చాడు ప్రవీణ్. ఛీ, ఏడవకు, చెప్పొచ్చులే అని కసిరి ఆ లో క్లాస్ దానికి అంత పొగరెక్కిందా? చూస్తాను, నువ్వు జై దగ్గర ఎంత వీలుంటే అంత మిథున కోసం రాంగ్గా చెప్పు, అప్పుడు నిజం చెప్పినా నమ్మడు, ఓకే అంది ఆశ. వాడు నమ్ముతాడా అంటూ డౌట్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ప్రవీణ్. బీ పాజిటివ్ రా, మనకేమైనా కొత్త ఇలాంటి గేమ్స్, ఏదైనా చెప్పినా అడ్డంగా దాన్నే ఇరికిస్తాను. జైని ఎలా మెంట్ చేయాలో నాకు తెలుసు కదా అంటూ గొప్పలు పోయింది ఆశ. ఇదొకటి పావలాకి రూపాయి యాక్షన్ చేస్తుంది అని తిట్టుకొని నరాలు లాగేస్తుంటే అమ్మో అయ్యో అంటూ మూలిగాడు బాధ ఎక్కువైన ప్రవీణ్. నీ బుర్రె పగిలే రోజు దగ్గరలోనే ఉందే, నిజాన్ని గ్రహించలేకపోతున్నావు, నిన్ను ఆ దేవుడే కాపాడాలి అనుకున్నాడు ఆశ గురించి. కోడలి ఇంట్లో ఉంది, నేను ఇలా ఊరి మీద తిరిగితే రేపు నా కోడల ముందు అలసవుతానేమో అనే సెన్స్ లేకుండా యూత్ ఐకాన్లా ఫీల్ అవుతూ స్లీవ్లెస్ బ్లౌజ్ ఒళ్ళంతా కనిపించేలా నెట్ సారీ వేర్చేసి, అడవిజాతి వాళ్ళు వేసుకుంటారే అలాంటి బీడ్స్తో చేసిన ఆర్నమెంట్ వేసుకొని, అటు ఇల్లాలు కాదు అటు అనకూడదు కూడా అలాంటి పదాన్ని, అలా రెడీ అయ్యి ఎదురుగా అత్తగారు ఉన్నా కేర్ చేయకుండా చిన్న హ్యాండ్ బ్యాగ్ మోచేతి కిందకి పడేసుకొని టిక్కుటిక్కుమంటూ హీల్స్తో భజన చేస్తూ వెళ్ళిపోయింది నీరజ. ఓసిని సోకుమాడ, ఎలా తిప్పుకుంటూ వెళుతున్నావే, కొంచెం కూడా సిగ్గులేదే నీకు? ఇంట్లో కొత్త కోడలు ఉంది, మంచి చెడు చెబుదాం అనే మాటే లేదు నీకు. పైగా గుడ్డు పోలేలా కళ్ళకు నల్ల కళ్ళజోడు ఒకటి మరీ తెగించేశారు ఈ అమ్మ కొడుకు, వీళ్ల కీళ్ల మీద వాతలు పెట్టాల్సిందే అని తిట్టిపోసింది సుభద్ర. ఉదయం నుండి రూమ్ నుండి బయటకు రాలేదు మిథున.
మధ్యాహ్నం భోజనం ప్లేట్ తీసుకుని రూముకి వెళ్ళింది సుభద్ర. డోర్ వారగా తెరిచి ఉండడం చూసి మిథున అంటూ లోపలికి వెళ్ళింది. సోఫాలో మునగ తీసుకుని పడుకుంది మిథున. ఆమెని అలా చూడగానే మనసు బాధతో మూలిగి ప్లేట్ టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి మిథున అని పిలిచింది. మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆమెను చూసి లేచి, అమ్మమ్మ మీరా, క్షమించండి, ఏంటో నిద్ర పట్టేసింది అంటూ అపాలజీ చెప్పింది. ఇదిగో ఈ మాటలే వద్దు అనేది అని టైం చూడు ఎంతయిందో, భోజనం చేయవా, వెళ్ళు నిద్రమొహం కడుక్కురా అని అంది పెద్దావిడ. చిన్నగా నవ్వి మీరు చేశారా అమ్మమ్మ అని అడిగింది. నా తల్లే, మీ తాతయ్య పోయాక నన్ను తిన్నావా అనే మాటే అడగలేదు, ఇదిగో అప్పుడు నువ్వు అడుగుతున్నావా అంటూ మురిసిపోయింది. మీ మామగారికి నేనంటే ఇష్టమే, కానీ నా గురించి అడిగే తీరిదే ఉండదు పిచ్చినాగన్నకు. ఎదిగి వచ్చిన కొడుకు చేతి ఆసరా లేకుండా ఫ్రెండ్సు పార్టీలంటూ తిరుగుతున్నాడు, ఎప్పుడు మారతాడో ఏంటో అని నిట్టూర్చింది. జయ గురించి తలవగానే చేదు తిన్నట్లు అయింది నోరు. ఏమీ రెట్టించకుండా వాష్రూంలోకి వెళ్ళింది మిథున. తెల్లని ఒంటి మీద జయ కొట్టిన దెబ్బలు కనిపిస్తే పెద్దావిడ బాధపడుతుందని ముందే గ్రహించి ఆ చారలు కనిపించకుండా మేకప్ ఫౌండేషన్తో కవర్ చేసేసి నెక్ వన్ చుడీదార్ వేసింది. మెడ పట్టుకున్నప్పుడు ఉరుపు వచ్చి కమిలింది కనిపిస్తుందని. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం చెయ్యండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.